హైదరాబాద్ హయత్ నగర్ లో పసికందు విక్రయం కలకలం రేపింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ పసికందును తల్లిదండ్రులే విక్రయించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. కళానగర్ కు చెందిన రమేష్, రేణుకా దంపతులకు 2 నెలల క్రితం వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో పసికందును విక్రయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరికి విక్రయించారు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు ఆచూకీ ఎప్పుడు దొరుకుతుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అంటే ఆల్రెడీ అమ్మేసినట్టున్నారా? అమ్మేశారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టింది అని చెప్పి అమ్మేశారు. సో ఎవరికి అమ్మారు అన్న దానిపైన డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఓ పక్క మనం నినాదాలు చేస్తున్నాం, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో అమ్మాయిల పట్ల ఈ అమానుషాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇంకా ఈ నల్గొండ ఏరియా కొన్ని తండాలలో కూడా ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి. ఆడపిల్లల్ని వాళ్ళు అంటే అప్పటికే ఒకరిద్దరు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా పెంచాలో తెలియక ఆడపిల్లల్ని అమ్ముతూ ఉంటారు. అట్లా అమ్ముతూ చాలా మంది పట్టుబడ్డారు కూడా. మరింత సమాచారాన్ని సాగర్ అందిస్తారు. సాగర్, ఏం జరిగింది ఈ కేసులో? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే ఆల్రెడీ విక్రయించేశారా? ఎవరికి విక్రయించారంట? ఎస్ రాజేష్, 1,10,000 రూపాయలకు కన్న తల్లిదండ్రులే ఉక్కుపచ్చలారిన పసికందుని విక్రయించారు. ఎంత దారుణం కదా! మనం వార్త చెప్పడానికే ఏదోలా అనిపిస్తుంది. ఆ పాప ఫోటోలు చూస్తేనే ఏదోలా అనిపిస్తుంది. సో ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విశ్వసనీయంగా సమాచారం సేకరించి డైరెక్ట్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విచారించారు. వాళ్ళకి ఫోన్ చేశారు. విక్రయించిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 1,10,000కు మేము పాపని కొనుగోలు చేశామని. సో ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చడంతో హయత్ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. రమేష్, రేణుక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరైతే విక్రయించారో వాళ్ళు కొనుగోలు చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడ విక్రయించారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్లారు అనేది పోలీసుల దర్యాప్తు. అంటే వాళ్ళు చెప్తారు కదా తల్లిదండ్రులు. ఇప్పుడు రమేష్ రేణుక అమ్మారు కదా, అమ్మిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు చెప్తారు కదా ఎవరికి అమ్మావు కావట్లేదు. అవతల వాళ్ళు ఫోన్ రెస్పాండ్ కావట్లేదు. ఆలస్యంగా వెలుగు చూసింది. వాళ్ళు అలా రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని అమ్మడానికి గల కారణాలు ఏంటి? ఆర్థికంగా బాలేదా, లేకపోతే ఇంకేమన్నా కోణం ఉందా ఇందులో? సాగర్, తండ్రి తన అప్పును కట్టుకోవడానికి కూతుర్ని అమ్మాడు. ఎంత దారుణం! ఈ డబ్బులు 1,10,000 వచ్చిన వాటిని కూడా తన అప్పులు క్లియర్ చేసినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. చైల్డ్ వెల్ఫేర్ విచారణలో కూడా పోలీసుల దర్యాప్తులో కూడా తల్లిదండ్రులు ఇదే అంశం చెప్పారు. అసలు తల్లికి ఎట్లా ధరించిందో కదా, కన్న బిడ్డని, రోజుల బిడ్డని అమ్మేసింది 1,10,000 రూపాయలకు అన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తల్లిదండ్రులు అదుపులోకి తీసుకొని విచారణ దర్యాప్తు ప్రారంభించారు. సో అక్కడ ఎక్కడైతే విక్రయించారో వాళ్ళ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో త్వరలో వారిని పట్టుకుని ఆ తల్లిదండ్రుల చెంతకు మళ్ళీ పసికందును చేర్చే విధంగా కూడా కౌన్సిలింగ్ కి పంపించే అవకాశం ఉందా? ఇలా కాదు అని చెప్పి మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే పాపని ట్రేస్ చేసిన అనంతరం వారిపైన కేసులు నమోదు చేస్తారు. అయితే కొనుగోలు చేసిన వారి మీద కేసులు నమోదు చేసిన తర్వాత ఆ కూతుర్ని చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఆధీనంలోకి తీసుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ఇట్లా చేయకుండా ఉండాలి, అంటే పాపని విక్రయించొద్దు, కొనుగోలు చేయదు, ఇవన్నీ కూడా ఇల్లీగల్ అన్న విషయాలు వాళ్ళకు తెలియజేసి వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసిన అనంతరం వాళ్ళు ఖచ్చితంగా ఆ పాపని తీసుకొని వెళ్తారన్న నమ్మకం వచ్చిన తర్వాతనే తల్లిదండ్రులకు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అందించే అవకాశాలు ఉంటాయి. సో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఓ గ్రామానికి ఇప్పటికే టీం వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మరి పాపని ట్రేస్ చేసిన అనంతరం కూడా వీళ్ళు తదుపరి చర్యలు అయితే పోలీసులు తీసుకున్నారు. చాలా దారుణం. అంటే ఇటువంటి ఘటనలు నిజానికి కొత్త ఏం కాదు. కాబట్టి ఎప్పుడైనా కూడా సరే, ఇది ఎప్పటికీ ఇటువంటి ఘటనలు నిజంగా చాలా దారుణం, చాలా ఘోరమే. కానీ చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా చాలా వరకు తండాలలో కూడా ఎక్కువగా ఇటువంటి పసిపిల్లల విక్రయాలు జరుగుతుంటాయి. ఆడపిల్లల్ని విక్రయిస్తుంటారు, మగపిల్లల్ని కూడా విక్రయిస్తుంటారు. ఒక పెద్ద మాఫియా లాగా. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ కూడా చూడు రాజేష్, అప్పు తీర్చడానికి ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారు, కానీ ఈ రకంగా అప్పు తీర్చడానికి 1,10,000కి ఆ ఆడపిల్లని అమ్మేశాడు. రెండో కాన్పే. మరి ఆ తల్లిదండ్రులకు నిజంగా కౌన్సిలింగ్ అవసరం. ఆడపిల్లలు కూడా ఇవాళ రేపు ఎందులో కూడా తక్కువ కాదు, అన్నిట్లో కూడా ముందంజ ఉంటూ ఉన్నారు, ఫ్యామిలీస్ని నిలబెడుతూ ఉన్నారు. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోయారు ఈ పేరెంట్స్ ఇద్దరు, ముఖ్యంగా వీళ్ళిద్దరు అన్నది? ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా అంటే చాలా వరకు చాలా అందరినీ కలిచివేస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ చెత్త కుండీలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడో చోట రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే తల్లిదండ్రులకు ఈ రకంగా కూడా
తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది సాధనలకు ఏం చేస్తారంటే అక్కడ వదిలిపెట్టి వెళ్తున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. నిజంగా సో చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఆఫీసర్స్ వీటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మళ్ళీ వాళ్ళు ఇటువంటి జరగకుండా కొంత కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే ఇటువంటి పేరెంట్స్ కొంత వాళ్ళ స్థితిని గుర్తించి కౌన్సిలింగ్ కూడా